అస్సలాము అలైకుమ్ గైస్, ఎలా ఉన్నారు? మా ఫ్యామిలీ వాళ్ళు ఇంటికొచ్చారు ఈరోజు. ఈసారి కుకింగ్ సెక్షన్ అయితే అన్న తీసుకున్నాడు. మా అన్నయ్య కుకింగ్ చాలా బాగా చేస్తాడు. ఎస్పెషల్గా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇంకా బాగా చేస్తాడు. ఈసారి అన్నయ్యనే బిర్యానీ చేస్తున్నాడు. మేమందరం అన్నయ్యకి హెల్ప్ చేస్తున్నాం కిచెన్లో. చాపింగ్కి ఆనియన్స్, కొత్తిమీర ఇంకా పుదీనా కటింగ్కి మేము హెల్ప్ చేస్తున్నాము. నేనైతే ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసి పెట్టాను. అన్నయ్య మొత్తం మ్యారినేట్ చేసి అయితే పెడుతున్నాడు. ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకొని పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, గరం మసాలా, చికెన్ బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇంకా కొంచెం పెరుగు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో గీ ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత రైస్కి తగినన్ని వాటర్ వేసుకొని సాల్ట్ వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ దాంట్లో వేసుకొని మంచిగా 70% ఉడికించుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి ఆ రైస్ మొత్తం వేసి గట్టిగా ఒక హాఫ్ అన్ అవర్ దమ్ పెడితే బిర్యానీ రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం బాగా కుదిరింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బాగా నచ్చింది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలా